మీకు కూడా చేశాడండి. అనేక మంది అనుకున్నారు, అమ్మా నీ కొడుకులు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు, ఈ ఈ యొక్క మోయాబీరాలటువంటి స్త్రీని తెచ్చుకొని నీ బతుకు ఎలా ఉంటుందో, నీ జీవితం ఎలా ఉంటుందో అనుకున్నాం. నీకు ఇచ్చిన దేవుడు కృప ఎంత గొప్పదని చెప్పి ఈ రూతు గ్రంథం 4వ అధ్యాయం చివర అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వచ్చి ఈ యొక్క నయోమిని పొగుడుతూ ఉంటుంటే నయోమి యొక్క మనసు ఎంత ఉప్పొంగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దిక్కు మొక్కు లేని నా జీవితంలో, ఆధారం లేని నా బ్రతుకులో, ఎవరి ప్రేమను నోచుకున్న నా బ్రతుకులో, నా బంధువుల ప్రేమను నోచుకున్న బ్రతుకులో, నా స్నేహితుల ప్రేమను నోచుకున్న బ్రతుకులో ఈరోజు నా కృపగల దేవుడు ఊహించలేని కార్యాలు నా పట్ల జరిగించాడు అని ఈ నయోమి ఎంత ఆనందపడి ఉంటుందండి. రూతమ్మ ఎంత ఆనందపడి ఉంటుందండి. నువ్వు పెట్టే పెట్టుబడి, కుటుంబాలు నువ్వు పెట్టే పెట్టుబడి ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది, పగ కలహాలను రేపుతుంది. సో కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా,